హలో అందరికీ నమస్తే. మే 23rd 2024 మలయాళం మూవీ టర్బో మూవీ రిలీజ్ అయింది. స్టేరింగ్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గారు, రాజ్ బి శెట్టి అండ్ సునీల్ గారు ఇన్ సపోర్టింగ్ రోల్ అండ్ అదర్ సపోర్టింగ్ కాస్ట్. ఈ మూవీ నేను విజయవాడ పీవీఆర్ సినిమాస్ లో టర్బో మూవీ మలయాళంలో చూడడం జరిగింది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ వాస్ ఓకే, వన్ టైమ్ వాచబుల్ విత్ మమ్ముట్టి గారు ఇన్ ఫుల్ ఆన్ యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. ఈ మూవీ చూడడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ మెయిన్ రీజన్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గారు, సెకండ్ రీజన్ ఈ టర్బో మూవీని డైరెక్ట్ చేసిన వైశాఖ్. 60s ఏజ్ ఫ్యాక్టర్ లో ప్రతి యాక్టర్ ఎంతసేపు రొటీన్ కథలు, రొటీన్ సినిమాలు తీస్తుంటే మమ్ముట్టి గారు ఇన్నోవేటివ్ క్యారెక్టర్స్, కొత్త స్క్రిప్ట్స్, కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేయడం రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మంచి మూవీస్ ఇచ్చారు. మలయాళం ఇండస్ట్రీకి హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. అలానే మన తెలుగులో యాత్ర మూవీ చూడని వాళ్ళు ఎవరు ఉండరు. అందులో ఆయన ఓన్ డబ్బింగ్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా చేసిన మెచ్యూర్డ్ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. అండ్ అఖిల్ అక్కినేని గారి ఏజెంట్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. బెటర్ దాని గురించి మనం మాట్లాడకపోవడమే మంచిది. టర్బో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడొచ్చు అనిపించే పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మెగాస్టార్ మమ్ముట్టి గారు వన్ మ్యాన్ షో ఇన్ టర్బో జోస్ క్యారెక్టర్, ఇన్నోసెన్స్, కామెడీ అండ్ స్వాగ్, ఫైట్స్ లో ఆ యాక్షన్ ర్యాంప్ ఉన్నాయి. సెకండ్ బీజిఎం అండ్ మ్యూజిక్ బై క్రిస్టో జేవియర్. సాంగ్స్ ఏముండవు, ఒక సిచ్యువేషనల్ సాంగ్ తప్ప, అది కూడా అర్థం కాలేదు నాకు. బట్ బీజిఎం అయితే ఎవ్రీ ఫైట్ సీన్ మమ్ముట్టి గారి స్వాగ్ వచ్చినప్పుడు బాగా ఎలివేట్ చేసింది. ట్రిప్ ఉంది అసలు మ్యూజిక్ అయితే. థర్డ్ వన్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ బై విష్ణు శర్మ గారు. నార్మల్ కలర్ గ్రేడింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆ కెమెరా షాట్స్ చాలా ఇన్నోవేటివ్ అండ్ ఎంగేజింగ్ అనిపించాయి. ఇప్పుడు నెగటివ్స్ గురించి చెప్పాలంటే స్టోరీ ప్లాట్. జోస్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, తనకి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. వాళ్ళిద్దరిని కలిపే ప్రాసెస్ లో జోస్ ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. తర్వాత చెన్నైకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ జోస్ తన ఫ్రెండ్ జెర్రీ అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఎందులేక వీళ్ళ ముగ్గురు లైఫ్ లోకి వెట్రివెల్ షణ్ముగ సుందరం ఏకేఏ రాజ్ బి శెట్టి ఎంటర్ అయ్యాక వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాని నుండి జోస్ తన ఫ్రెండ్, తన లవర్ ఎలా సేవ్ చేశాడు, తను ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. చాలా రొటీన్ స్టోరీ ప్లాట్ అండ్ లాగీ సీన్స్ కూడా ఉన్నాయి. 2 hours 35 minutes రన్ టైం. ఫస్ట్ హాఫ్ ఏ లెందీ అనిపిస్తుంది. రాజ్ బి శెట్టి ఈ క్యారెక్టర్ లో అసలు సెట్ కాలేదు ఆయన. ఇన్ఫాక్ట్ తమిళ మలయాళంలో డబ్బింగ్ చెప్పడానికి కష్టపడినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ మధ్య మధ్యలో ఇంగ్లీష్ తో మేనేజ్ చేశారనుకోండి. ఈ యాంటాగనిస్ట్ రోల్ కి వేరే ఎవరినైనా క్యాస్ట్ చేసుకుని ఉండుంటే బాగుండేది. బట్ హీఈస్ ఓకే ఇన్ హీస్ రోల్. సునీల్ గారు కూడా ఉన్నారు. కామెడీ అండ్ సపోర్టింగ్ రోల్ ఈ మూవీలో ఉన్నంతసేపు బాగానే చేశారు. అండ్ మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి కూడా ఉన్నారు. క్లైమాక్స్ లో వాయిస్ ఓవర్ వస్తుంది. దాంతో టర్బో మూవీకి సీక్వెల్ ఉందని అర్థమవుతుంది. చూడాలి సీక్వెల్ ఎలా ప్లాన్ చేశారో వైశాఖ్ గారు. అన్నట్టు ఈ టర్బో మూవీ డైరెక్టర్ వైశాఖ్ గారు అంటే ఎవరు అనుకోకండి, మోహన్ లాల్ గారితో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. పులి మురుగన్ ఏకేఏ మన తెలుగులో మన్యం పులి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఆ డైరెక్టర్ మమ్ముట్టి గారితో సినిమా అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను మూవీకి. 60% సాటిస్ఫైడ్ అంతే. బికాస్ ఆ స్టోరీ ప్లాట్, లాగ్ సీన్స్, రొటీన్ కమర్షియల్ టెంప్లెట్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతాం. బట్ మమ్ముట్టి గారి మూవీస్ మీరు చూసిన వాళ్ళైతే ఈ మూవీ కూడా ఒకసారి చూడొచ్చు. బికాస్ ప్రెసెంట్ మూవీస్ ఏం లేవు కాబట్టి వీకెండ్ కి ట్రై చేయొచ్చు. టర్బో మూవీ ఫైనల్ గా సినీ సెట్ మాల్ టర్బో మూవీకి ఇచ్చే రేటింగ్ 6.5 out of 10. ఇదండి మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి గారి టర్బో మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా సినీ సెట్ మాల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మోటివేషన్ ఉంటుంది. అలానే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.